ఒక హోమం కానీ ఒక కళ్యాణం చేస్తే ఎప్పుడైనా దంపతులతో రావాలనేది హిందూ సాంప్రదాయం. ఎప్పుడైనా హిందూ సాంప్రదాయం. ఈరోజు మనోహర్ రెడ్డి కూడా తోమాలతో వచ్చినాడా, ఏమైనా ఫ్యామిలీతో వచ్చాడా? ఎందుకు దంపతులుగా రావడం లేదు వాళ్ళు? ఎందుకు దంపతులుగా రావడం లేదు? ఏ రోజు వాళ్ళు హిందూ మతం అంటే వాళ్ళకు గౌరవం లేదు. గౌరవం లేదు కాబట్టి వాళ్ళు ఎప్పుడు వచ్చి సాంప్రదాయంగా రావడం లేదు ఫ్యామిలీతో. తోమాలు తీసుకోవాలంటే దంపతులు పోయి తోమాల వేయాల. అది ఆచారం, హిందూ ఆచారం ప్రకారం. ఒక హోమం చేయాలన్నా దంపతులు కూర్చోమంటారు, ఒక కళ్యాణం కూర్చోవాలన్నా దంపతులు చేయాలని చెప్తారు. కానీ వీళ్ళు దంపతులు ఎందుకు చేయడం లేదు? మళ్ళీ చంద్రబాబు నాయుడు ద్రోహం చేసినాడు, అది చేసినాడు అని ఏదో మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు ఏం ద్రోహం చేసినాడు? చంద్రబాబు నాయుడు నిక్కచ్చిగా చెప్పినాడు, అయ్యా అది డిక్లరేషన్ ఇచ్చారు బీజేపీలు. కానీ ఇప్పుడు అబ్దుల్ కలాం పోయినాడు, డిక్లరేషన్ ఇచ్చినాడు. షారూఖ్ ఖాన్ సినిమా హీరో పోయినాడు, ఇచ్చినాడు. సోనియా గాంధీ ఇచ్చింది, ఫరూక్ అబ్దుల్లా ఇచ్చినాడు. అంతకంటే జగన్మోహన్ రెడ్డి గొప్పోడా? తిరుమల పోయినప్పుడు డిక్లరేషన్ ఎందుకు ఇల్లాడు? ఇట్లా చేయడం వల్ల ఇంకా పులివెందుల పరువు తగ్గిపోతుంది. పరువు తీసారు వీళ్ళు. స్థానికం నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు అంతా వీళ్ళు మతాలను పెట్టుకొని వాడుకుంటా అనేది వీళ్ళే. ఫస్ట్ వీళ్ళు ఏ మతమో డిసైడ్ చేయమని చెప్పు. ఏ మతం అసలు ఎట్లుంటారా? సిఎస్హెచ్ నడుపుతారు. మళ్ళా మనోహర్ రెడ్డి వెంకటేశ్వర గుడికి చైర్మన్గా ఉన్నాడు, మళ్ళీ సాయిబాబా గుడికి చైర్మన్ ఉన్నాడు. వీళ్ళు ఏదో డిసైడ్ చేసుకోవాలి కదా వీళ్ళు. అట్లున్నాయా? ఎక్కడైనా పద్ధతులు ఉన్నాయా? ఓ సిహెచ్ చైర్మన్గా ఉన్నప్పుడు సిహెచ్ దానికి ట్రెజర్గా ఉన్నాడు. ఇది ఎట్లా చేస్తారు? ఇది అసలు వెంకటేశ్వర మీద వీళ్ళకి ప్రేమ ఉంటాయి. మున్సిపాలిటీ ఎనిపక్క కాంప్లెక్స్ కట్టినారు, సులభ కాంప్లెక్స్ అని. ఎన్ని రోజులు పోయి అడిగితే ఒక్క రోజునే తీపిచ్చారు వీళ్ళు. మున్సిపాలిటీ పరిధిలో వాళ్ళు ఉండేది. మళ్ళీ మేము పోయి సులభ కాంప్లెక్స్ బీగాలేసి పలకొట్టేంత వరకు కూడా ఎనిపక్క వెంకటేశ్వర గుడి సులభ కాంప్లెక్స్ ఒక్కరోజు కూడా దాన్ని తీపిలేకపోయినారు వీళ్ళు. మున్సిపాలిటీ వాళ్ళదే, ఎమ్మెల్యే వాళ్ళే, ఎంపీ వాళ్ళే. ఎందుకు ఆ రోజు వెంకటేశ్వర గుడి మీద చర్యలు తీసుకోలే? రంగనాథ స్వామి పూర్వం నుంచి ఉంది. వైసీపీ కుటుంబం కానీ ఏ రోజు కూడా హిందూ సాంప్రదాయాలను గౌరవించినట్టు చరిత్రలో లేదు. ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచి. పూర్వం నుంచి అది రంగనాయకుల మార్కెట్ అని ఉన్నది. దాన్ని తీసి రాసిరెడ్డి మార్కెట్గా పెట్టినప్పుడు పులివెందుల ప్రజలు, కొంతమంది హిందూ సంఘాలు అందరూ ర్యాలీ చేసినప్పుడు కూడా కేసులు పెట్టించారు. కానీ రంగనాయకుల పేరు మార్చలే. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మార్చినాక మళ్ళీ వాళ్ళు కౌన్సిల్లో తీర్మానం చేసి మార్చడం జరిగింది. ఫస్ట్. రెండోది ఎట్లా? ఆదివారం రోజు వయస్సులంతా చర్చికి పోతారు. చర్చి పోయినప్పుడు చర్చి మాది, మేము క్రిస్టియన్లు అని చెప్తారు. శనివారం రోజు అదే వయసు కుటుంబ సభ్యులు వెంకటేశ్వర గుడికి చైర్మన్గా ఉన్నారు. అదే సిఎస్ చర్చికి మళ్ళీ వయస్సులే నడుపుతారు చైర్మన్గా. ఒక మనిషి రెండు మతాలకు సంబంధించిన దేవాలయాలు ఏ విధంగా నడుపుతారు? రెండు పవిత్రమైనదే. చర్చి పవిత్రమైనదే, వెంకటేశ్వర గుడి పవిత్రమైనదే. అదే కుటుంబ సభ్యులు, అదే వాళ్ళు. మనోహర్ రెడ్డి ఏమో వెంకటేశ్వర గుడికి చైర్మన్ అంటాడు, వైఎస్ మధు ట్రెజరర్గా ఉండి సిఎస్ఐ చర్చి నడుపుతాడు. వీళ్ళు మతాలను వీళ్ళు వాడుకుంటారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు వాడుకోలే. చంద్రబాబు నాయుడు ఫస్ట్ నుంచి ఏం చెప్తాడు? నాకు అన్ని మతాలు సమానమే, కానీ నేను హిందూ మతము, ముస్లిమ్స్ను గౌరవిస్తా, క్రిస్టియన్లను గౌరవిస్తా అని చెప్తాడు. కానీ ఇతను ఎప్పుడు చెప్పలే. కానీ వీళ్ళు మతాలను వీళ్ళ అవసరాల కోసం వాడుకుంటారు. ఆదివారం పూట కొద్ది క్రిస్టియన్ సిఎస్ చర్చి మాది అని చెప్తారు. మామూలు అప్పుడు వచ్చి ఇది వెంకటేశ్వర గుడికి చైర్మన్గా మనోహర్ రెడ్డి ఉన్నాడు, దీనికి ట్రెజరర్గా వైఎస్ మధు ఉన్నాడు. అసలు వీళ్ళు ఫస్ట్ ఏ మతం అనేది ఫస్ట్ డిసైడ్ చేయాలా. వీళ్ళు హిందువులా క్రిస్టియన్లా? హిందువులు మోసం చేస్తారు, క్రిస్టియన్లు మోసం చేస్తారు. ఆదివారం పూట చర్చి పోయి క్రిస్టియన్లు మోసం చేస్తారు, మేము క్రిస్టియన్లని. మామూలు అప్పుడు వెంకటేశ్వర స్వామి మాది హిందువులని ఇట్లా చైర్మన్గా ఉండి మనోహర్ రెడ్డి ఇట్లా హిందువులు మోసం చేస్తారు. వీళ్ళు ఫస్ట్ ఏ మతం అనేది ఫస్ట్ డిసైడ్ చేయమని చెప్పు. ఇంకోటి కూడా, ఏదైనా హిందూ సాంప్రదాయం ప్రకారము